టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు ఫోన్ లైన్లో ఇదే విషయం పైన రెస్పాండ్ అయ్యేందుకు అందుబాటులోకి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇవాళ చూస్తున్నామంటే ఏదైతే ఈ ప్రచారాలు చేసే నేపథ్యంలో అక్కడ వస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని ఆలోచింపజేసేలా కాకుండా అసహించుకునే స్థాయికి తీసుకెళ్లే విధంగా కొన్ని అలాంటి మాటలు వస్తున్నాయి అన్నది ఇవాళ చాలామంది గమనిస్తున్నారు. విశ్లేషకులు కూడా అదే మాట చెప్తున్న నేపథ్యంలో మీరేమంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ప్రజలు అంటే వాళ్ళు ఓట్లు వేయడానికి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కానీ బట్ ఇమ్మీడియట్గా అక్కడ వచ్చే క్లాప్సో లేకపోతే కేరింతలో వాటికి అలవాటు పడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది ఒక అనుమానం వస్తుంది. ఏమంటారు? ఎక్కడ జరిగింది ఈరోజు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కనుక మీరు చూసుకుంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపేశారు. చంపేసినప్పుడు ఎవరు చంపారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారే చంపుంటారు. మా తాతను చంపాడు, మా నాయన్ని చంపారు, నా మీద అటాక్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో రాశాడు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోరాడు. ఈ రక్త మడుగుల్లో నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమైతే దోషులు కనుక తన కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకపోతే, ఆ దోషంలో ఇతర పాత్ర కనుక లేకపోతే ఈ 5 సంవత్సరాల నుంచి దోషులు పట్టుకోవాలి కదా, దోషులు పట్టుకొని శిక్షించాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి వాటికి ఆయన మీద నేరాలు మోపి జైల్లో పెట్టాడు కదా. నిజంగా చేసి ఉంటే ఆధారాలతో సహా చూపిస్తారు కదా ఈ విషయంలో. మరి చప్పట్లు కొడతారనా, లేకపోతే ఈ విషయాలు మర్చిపోయి ఉంటారనా, లేకపోతే ప్రజలకి ఇవన్నీ కూడా పట్టవనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు దేవుడికి తెలుసు ఎవరైతే చిన్నారని చెప్పారో చిన్నారికి తెలుసు, వివేకం గారికి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ జనంతో పని లేదు, చట్టంతో పని లేదు, శిక్షలతో పని లేదు, న్యాయస్థానాలతో పని లేదు. కానీ అవి మీరు చెప్పిన రెండు సందర్భాలు విచారణలో ఉన్న 2 విషయాలని మీరు తీసుకొని వచ్చి మీరు దాన్ని ఇప్పుడు ప్రస్తావించడం పైన ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన నేపథ్యం ఉన్నది అనేది తను గమనించారేమో, అందుకే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం వచ్చిందేమో అన్నది కదా. ఇప్పుడు ఒకటి మీరు చెప్తున్నది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి అది సిబిఐ విచారణలో ఉంది, దానికి సంబంధించి అక్కడి నుంచి రెస్పాన్స్ రావాలి. రెండోది మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి మాట్లాడాలనుకున్నా సరే కంపల్సరీ అది కూడా విచారణలో ఉంది. ఆ 2 విచారణలో ఉన్న అంశాలను మీరు ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో దానికి సమాధానం చెప్తే దానికి మీరు ఇలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది కదా ప్రశ్న. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఒక పార్టీ అధికార ప్రతినిధి, ప్రతిపక్ష నాయకుడిని. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ ఏదైతే ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉందో దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి. ఆయన ఎందుకు మాట్లాడాడు? రైట్. వివేకానంద రెడ్డి విషయం, హత్య విషయం ఎందుకు మాట్లాడాడు? ఓకే, మాట్లాడాడు, సంతోషం. 5 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు? 5 సంవత్సరాల నుంచి కోర్టు ఉందని మాట్లాడలేదా? ఈ రోజు కోర్టుకు బయటకు ఏమైనా వచ్చిందని మాట్లాడాడా? ఓకే, ఆ రోజు అధికారంలో రావడానికి అది ఉపయోగపడింది కదా, ఈ రోజు మళ్ళీ అధికారంలో రావడానికి ఉపయోగించుకుంటాడా? ఓకే, సిబిఐ దగ్గర ఉంది, అదే సిబిఐకి ఎందుకు సహకరించలేదు జగన్మోహన్ రెడ్డి? ఓకే, రవిచంద్ర రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు మీ ప్రశ్నలకి. మాణిక్యాలరావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో చూస్తారా, ఎంటైర్ మాటలన్నీ కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి మాట్లాడి డిబేట్ మొత్తాన్ని కూడా ఆ వైపు మాత్రమే క్రోడీకరించి ప్రజల్లో ఇదొక్కటే చర్చలో ఉండేలాగా మాట్లాడుతున్నారు. రైట్. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 650 హామీల్లో మొదట పెట్టిన 5 సంతకాల్లో ఒకటి అమలు చేయకుండా మళ్ళా సూపర్ 6 అని బౌండరీకే బారిపోయే పార్టీ ఏదైతే ఉందో టీడీపీ, దాని గురించి ప్రజల్ని మర్చిపోయి ఏమార్చి మంత్రమేయాలని చూస్తున్నారు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎత్తుగడ గురించి తెలుసు కాబట్టే ఈ ఎలక్షన్ అజెండా అది కాదు. ఈ ఎలక్షన్ అజెండా ఏవైతే విచారణ సంస్థలు ఉన్నాయో, సిబిఐ కావచ్చు, అంతకు మించి కావచ్చు, ఏదైనా కేసులు ఉంటే వాటిని చేయనిద్దాం. కానీ వాళ్ళ ఎత్తుగడ, టీడీపీ ఎత్తుగడ, కూటమి ఎత్తుగడ ఏంటంటే రాబోయే ఎలక్షన్ లో చెప్తున్నా రాష్ట్ర 10 రోజులు లేదా 15 రోజులు కుదిరితే ఇప్పటి నుంచే రోజువారీగా ఈ అంశాల చుట్టూనే ఎల్లో మీడియా తనగా, యూట్యూబ్ లో తనగా వీళ్ళందరికీ అదొక్కటే అజెండా ఇచ్చి అరవండి, తిట్టండి, ఆరోపించండి, ఈ లోపల ఎలక్షన్ గడిచిపోద్ది. అంటే మేము చేసిన మంచి పనులు 2,70,000 కోట్ల ప్రజలకు ఇచ్చిన సంక్షేమం, 4 సీపోర్ట్లు, 10 హార్బర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ హిల్ మార్కెట్ వైజాగ్, కావాల్సినని మేళ్లు ఏవైతే ప్రజలకు చేసామో వాటి గురించి చర్చ జరగకూడదు. ప్రజల మైండ్ ని పొల్యూట్ చేసి ఎమోషనల్ గా ఆరోపణలు చేసి
మేము చేసిన మంచి పనులు మరుగున పరచాలని ఏదైతే దుర్మార్గమైన యత్నం ఉందో రైట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒకసారి ఆన్సర్ ఇచ్చారు. రోజు ఎవరైనా రోజు మేము చూసుకుంటాం, రోజు ఎవరైనా అలాంటి సమాధానం. మాణిక్యరావు గారు మీరేదో రెస్పాండ్ అవుతున్నారు. నేను అదే అంటున్నాను, నువ్వు ఎన్నికలకి 2019 ఎన్నికలకు వచ్చేటప్పుడు నువ్వు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 99% అమలు చేయలేదు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నావు, నాశనం సార్, చేసావు. 129 హామీలు మేము ఇచ్చాం. నాశనం చేసావు. ఒకసారి డిస్కషన్ డిబేట్ అవుతున్నాం మనము. నేను ఆ వైపు కూడా డిస్కషన్ తీసుకెళ్తాను. నేను మాణిక్యరావు గారు డిస్కషన్ డిబేట్ అవుతుంది, నేను డిస్కషన్ అటువైపు తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను ప్లే కంపల్సరీ.